మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. అయిపోయిన పెళ్లికి బాజాలని సామెత. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశానికి ఒక కన్క్లూజన్ వచ్చిందనుకుంటే మళ్ళీ ఒకటే రొద. ఇప్పుడు అమరావతి మావిగన్న ఏది బెస్ట్? దీనిపైన రాజకీయ చర్చ రగడ విపరీతంగా జరుగుతుంది. వాస్తవానికి అమరావతిని సైడ్ ట్రాక్ చేయడానికి కొత్త ప్రస్తావనలు వచ్చాయా, లేదా అమరావతిలో జరుగుతున్నది నచ్చక మరికొందరు దీన్ని ప్రచారం చేసే పనిలో ఉన్నారా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. అమరావతి ఒక కన్క్లూజన్ వచ్చేసింది, రాజధాని అని స్పష్టత వచ్చేసింది, చట్ట ప్రకారం నోటిఫై అయిపోయింది అనుకున్న టైంలో ఈ చర్చ. రాజకీయ నాయకులు చాలా పై స్థాయి నుంచి కింద వరకు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడక తప్పని అనివార్య స్థితి వచ్చింది. ఏంటి అసలు ఈ మావిగన్ గోల? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటిది రాజకీయ విమర్శలకు, ప్రతి విమర్శలకు, రాజకీయాలకు ఈ రోజున కేంద్ర బిందువుగా మారింది. దీని చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వము మేము అమరావతికి ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, అమరావతి మేము చట్టబద్ధత తీసుకొచ్చాం, కేంద్రంలో పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణ చేశామని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చెప్పుకుంటాం. ఇది రేపొద్దున డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా అమరావతిని పూర్తి చేస్తాం మేము అని 2027-28 మధ్యలో ఏ తారీఖుల్లో ఏ బిల్డింగ్ ఫైనల్ పూర్తవుతుంది, ఎప్పుడు ప్రారంభిస్తాం అనేటువంటి డేట్స్ వైజ్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అంటే రానున్నటువంటి ఎన్నికలకి అభివృద్ధి నమూనాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రెండవది పోలవరాన్ని పూర్తి చేయటము, అదేవిధంగా మిగతా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కొన్ని కంపెనీలు తీసుకురావటం, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఏపీ పాలిటిక్స్కి గేమ్ చేంజర్ లాంటిది అమరావతి. మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వము ఇంత సానుకూలమైనటువంటి పరిస్థితుల వైపు ప్రయాణం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఊరుకున్నది అనుకోండి, ప్రతిపక్ష పార్టీకి రాజకీయ పరిస్థితి ఏముంటుంది? నష్టం ఉంటుంది కదా. మరి వాళ్ళకి క్రెడిట్ అంతా వాళ్ళకు పోయి అమరావతి రేపు పొద్దున పరిపాలనా భవనాల నిర్మాణాలు పూర్తయిపోతే వీళ్ళకేముంటుంది? రేపు పొద్దున ఎవడు పట్టించుకుంటాడు? ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మావిగన్ అనేటువంటి ఈ స్లోగన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మావిగన్లో కొత్తదనం ఏం లేదండి. మీరు గమనిస్తే సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మొన్న విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు ఉంది కదా సిఆర్డిఏలో. ఇక అదనంగా చేర్చాలనుకున్నది మచిలీపట్నం ఒకటే. మచిలీపట్నం ఆ ఏరియాలో కూడా కొంత సిఆర్డిఏ పరిధిలో ఉంది, ఓ 10-15 కిలోమీటర్ల దాకా. ఇప్పుడు ఆ మచిలీపట్నం చేర్చాలా వద్దనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మావిగన్ అనేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, అమరావతి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమరావతి మీద వెచ్చిస్తున్నటువంటి నిధులు అలా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనేది, అదేవిధంగా దాంట్లో కరప్షను, దానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నిటినీ ఒక చర్చ పెట్టాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ స్టాండ్ 1,00,000 కోట్లు అవసరం లేదు ఒక ప్లేస్లో, మావిగన్లో 1,00,000 కోట్లు అవసరం లేదా? మావిగన్ అంటే అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే రాజధాని అయిపోతుందా, లేదంటే దానికి ఇంకేమన్నా వీళ్ళ సొల్యూషన్ ఏమైనా ఉందా, ప్లాన్ ఏమైనా ఉందా? చాలా ఎక్సలెంట్ ఇదండి. ఇది మనం ప్రజలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి 3 సిటీలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. 3 సిటీలని రాజధాని కింద ప్రకటించేసాం. ఇప్పుడు 3 సిటీల్లో రాజధానికి సంబంధించిన ఒక చోట అసెంబ్లీ పెట్టుకోవడానికి, ఒక చోట ఏమో హైకోర్టు పెట్టుకోవడానికి, లేకపోతే 3 సిటీల్లో అన్ని పెట్టుకోవడానికి ఏమన్నా ఉన్నాయి బిల్డింగులు? సపోజ్ ఇప్పుడు అక్కడ నుంచి మొత్తం 110 కిలోమీటర్ల కారిడార్ ఉంది, బాగానే ఉంది. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ కృష్ణా నది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ భూమి కావాలి, బిల్డింగులు కావాలి, ఇవన్నీ కావాల్సిందేగా. అసలు నిజంగా ప్రభుత్వ స్థలాలు కానీ భూములు కానీ ఆ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు అవసరం అవుతుంది అన్నారు కదా. ఈ 3 నగరాల మధ్యలో ఒకే స్ట్రెచ్లో 30,000 ఎకరాలు లేదా అక్కడ కొంత అక్కడ కొంత అయినా దొరికే అవకాశం. ఒకే స్ట్రెచ్లో అయితే అసలు 10,000 ఎకరాలు ఎక్కడా దొరకవండి, ఒకే స్ట్రెచ్లో దొరకవు. అలాగని ఇప్పుడు 3 పట్టణాలకు మధ్యలో ఇవన్నీ లెక్కేసుకుంటే అక్కడ 10-20 ఇలా లెక్కేసుకుంటూ పోతే ఒక 10,000 ఎకరాలు ఏమన్నా దొరుకుతుందేమో గవర్నమెంట్ భూమి, అంతకు మించి దొరికేటువంటి అవకాశం లేదు. మరి ఆ 10,000 ఎకరాల్లో ఏ బిల్డింగులని కడతారు? ఇప్పుడు అది ఎక్కడ ఉండాలి? మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగా రోడ్డుకు పక్కన ఉండాలి. రోడ్డు పక్కన లేదు అనుకోండి, ఒక భూమి తీసుకోవాలంటే పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక ఎకరా 15-20 కోట్లు ఉందండి. ఎకరా విజయవాడ, గుంటూరు మధ్యలో హైవే పక్కన ఉండేటువంటి దాంట్లో 1 కిలోమీటర్ అటు పోయినా, 1 కిలోమీటర్ ఇటు పోయినా సరే 15-20 కోట్ల వరకు ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 54,000 ఎకరాలు ఉన్నాయి.
34,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక 20,000 ఎకరాలు ఎండోమెంట్ కానివ్వండి, ఫారెస్ట్ కానీ మొత్తం 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అక్కడ పరిపాలనా భవనాలు నిర్మాణం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలించాడు, చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే పరిపాలించాడు, ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఉన్నప్పుడు దీన్ని పరిధిని ఎక్కడ విస్తరించాలి, ఎలా విస్తరించాలని ఇది నిరంతర ప్రక్రియ. మచిలీపట్నం కలుపుకుంటామా, ఇడిపోతే జగ్గేపేట ఇవన్నీ ఏది పడితే అది మనం కలుపుకోవచ్చు, అదనంగా కలుపుకుంటూ వెళ్ళొచ్చు, అంతే తప్ప కేవలం అమరావతికి ప్రత్యామ్నాయం కాదు మావిగా. అమరావతిలోనే ఉంది, దాన్ని కొంచెం అందరూ మచిలీపట్నం కలపమని అడుగుతున్నాడు. ఎక్స్టెన్షన్ మాత్రమే, ఇది తప్ప ఇంకేం లేదు. ఆయన చెప్పినట్టుగా లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఒక రోడ్డు వేసేసేసి ఆ రోడ్లు చూపించేసి ఈ రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఏమన్నా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా, లేకపోతే రోడ్డు పక్కన ఏమన్నా దాబాలు వేసి మనం ఏమన్నా ఒక చిన్న షెడ్లు వేసేసి పరిపాలన చేయగలుగుతామా? అట్లా ప్రాక్టికల్ ఇంపాసిబుల్ కదా. అంటే రెడీ క్యాపిటల్ మీకు అక్కడ ఇక్కడ జనాభా చూస్తే దాదాపు ఒక 20 లక్షల మంది దాకా 30 లక్షల మంది దాకా ఉంటారు, ఒక మహానగరమే తయారవుతుంది అని వైసీపీ నాయకులు చెప్తున్న మాటలు వింటే ఏదో పౌరాణిక నాటకం లాగా అనిపిస్తుంది కొన్ని మాటలు. అంటే ఒక నిమిషంలో ఇవన్నీ జరిగిపోతాయి, 10,000 కోట్లతో మొత్తం రహదారి వ్యవస్థ అంతా మనం చేసేయచ్చు అంట. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు 2 లక్షల కోట్లు మీరు పెట్టేదానికంటే 10%, అందులో 10% పెడితే చాలు, నగరం రెడీ అవుతుంది. ఇప్పుడు నగరాలు ఉన్నాయి కదండి, మచిలీపట్నం ఉంది కదా, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, పట్టణాలు ఉన్నాయి, ఎవరు కాదంటలేదు. పట్టణం ఉంటే అక్కడ మన ఆ పట్టణాన్ని ఇది మన రాజధాని అని ప్రకటించుకుంటే అయిపోయిద్దా? దాంట్లో మరి మనకు పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలు కావాలి కదా, దానికి సంబంధించినటువంటి అసలు ఎంప్లాయీస్ ఉండటానికి, ఎమ్మెల్యేస్ ఉండటానికి, రేపొద్దున కోర్టుకు సంబంధించి జడ్జీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఎక్కడ అవుతాయి? ఇప్పుడు అంటే రోడ్డు ఉంటే సరిపోదు కదా, రోడ్డు పక్కన మనం టెంట్లు వేసుకుని ఉండేటువంటి పని కాదు కదా. ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత వచ్చింది అనే అంశం కంటే మావిగన్న అయితే ఎందుకు రాజధాని కాకూడదు అనే చర్చ ఎక్కువ జరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించండి కేశవ్ గారు, మీరు మీమ్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీమ్స్లో అత్యధికంగా కనపడేటువంటి ఫోటో బ్రహ్మానందం ఫోటో కనిపిస్తుంది. మీరు ఏ మీమ్ అయినా చూడండి, అది పాజిటివ్ జోక్గా కానివ్వండి, లేకపోతే సీరియస్గా కానివ్వండి, లేకపోతే విషాదంతో కానివ్వండి, అన్ని ఫోటోలు మీరు బ్రహ్మానందంతోనే ఉంటాయి. అరే మీమ్స్లో ఇలాగా బ్రహ్మానందం ఫోటోలు వచ్చేస్తున్నాయి అంటే తెలుగు సినిమా స్టార్స్లో చిరంజీవి కన్నా బ్రహ్మానందం ఎక్కువ పాపులర్, పెద్ద స్టారు, జూనియర్ ఎన్టీఆర్ కన్నా పెద్ద స్టారు, బాలకృష్ణ కన్నా పెద్ద స్టారు అని అనుకుంటానికి సరిపోయిద్దా? ఎందుకు సరదాగా ఉంటుంది కాబట్టి మీమ్స్లో బ్రహ్మానంద ఫోటో చూస్తే నవ్వు వస్తుంది కాబట్టి ఫోటో పెట్టుకుంటారు, ఎక్కువ పాపులారిటీ. మీమ్స్ కూడా ఎక్కువ. రాజకీయాల్లో బ్రహ్మానందం ఎవరంటారు మీరు? మీ ఉద్దేశం 100% మావిగన్ అనేటువంటి మాట మాట్లాడటం వల్ల జగన్ ఈ రోజున ఒక జోకర్ లాగా మారిపోయాడు. ఇవి కమెడియన్ స్టేట్మెంట్ అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రజలు అనుకునేటువంటి అంశం. మరి అలాగైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అద్భుతమైనటువంటి మావిగన్ ప్రపోజల్ బాగుంది, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రపోజల్ బాగుంది అని ఓటింగ్స్ పెడుతున్నారు కదంటే ఆ మాట గట్టిగా చెప్తున్నారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ బొత్స ఆ మాట అనకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. పొలిటికల్ గా మేము చెప్పిన జగన్ గారు చెప్పిన మహా అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీని తట్టుకోలేక పొలిటికల్ గా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు కదా. కాదండి, ఇప్పుడు ఆ మాట అనలేదు అనుకుంటున్నా అంబటి రాంబాబు ఉన్నెత్తారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మావిగన్ అనేటువంటిది పిచ్చి ప్రేలాపన, ఇది ఒకప్పుడు తొగ్గులకు ఎలాగైతే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని మారితే పిచ్చి దొగ్గులకు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానులు అన్నాడు ఆ రోజు. అంతకుముందు ఏమో ఒకటే రాజధాని అమరావతి, ఇప్పుడు 3 ఊళ్ళు అంటాడు. 3 ప్రాంతాలు అయిపోయినాయి, ఇప్పుడు 3 ఊళ్ళు అంటే అప్పుడు తొగ్గులక్కలాగా వ్యవహారంగా ఇట్లా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. కానీ ఎవరన్నా ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళని ఉండెత్తరా? ఉండనేడు కదా. ఇప్పుడు మొన్న ఏదో ఒక ఇష్యూ వచ్చిందని బొత్స సత్యనారాయణ ఏదో ఒక పేరుతో ఆయన ఏడ్చాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎట్లా అన్నాడు? అచ్చెన్నాయుడు అన్నది ఏంది? ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చంపించి ఉండొచ్చు అనేటువంటి దాని మీద బొత్స సత్యనారాయణ అన్నాడు అనేటువంటి దాని మీద అసెంబ్లీలోనే మాట్లాడాడు. అసెంబ్లీలోనే ఏకంగా మాట్లాడాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిని విజయ అని సంబోధిస్తూ ఆయన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో చేస్తున్నారు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ తీవ్రమైన విమర్శలు చేశాడు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశాడు. అన్ని విమర్శలు మీరు అందరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో అచ్చెన్నాయుడు అన్నాడు అనే దాని మీద రాజశేఖర రెడ్డి గుర్తొచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు బొత్స సత్యనారాయణ అని అంటున్నారు. నేను 2009 సెప్టెంబర్ 2వ తేదీ 1వ తేదీన గాయబ్ అయిపోయింది హెలికాప్టర్. ఆ రోజు సాయంత్రానికి
ఉదయానికల్లా మనకు తేలింది కర్నూలుకి వెళ్ళినటువంటి ఆ కర్నూలుకి వెళ్ళినటువంటి వాళ్ళలో బొత్స సత్యనారాయణ కూడా ఉన్నాడు. కర్నూలుకి వెళ్ళి ఇది పౌరాల గుట్టకు వెళ్ళి ఆ మొత్తం సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇవన్నీ బొత్స సత్యనారాయణ. నేను అప్పుడు సాక్షిలో ఉన్నాను. మేము అందరం వీళ్ళు ఎవరు ఏమి యాక్టివిటీ చేశారనేది మేము ప్రత్యక్ష సాక్షులం. మొత్తం అక్కడ నుంచి బాడీని తీసుకొచ్చి హైదరాబాద్కు తీసుకొచ్చి అంతవరకు ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క కంటి చుక్క కూడా ఆ రోజున కార్చినటువంటి పరిస్థితి లేదు బొత్స సత్యనారాయణ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ చేశాడు ముఖ్యమంత్రి కోసం, అందరికి తెలిసినటువంటి విషయమే కదా, బహిరంగ రహస్యం కదా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పేరుని ఈ కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినప్పుడు ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు కూడా పెట్టారు. మరి అప్పుడు కూడా బాధపడలా. చచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవాలి బొత్స సత్యనారాయణ. ఛార్జ్షీట్లో పేరు పెట్టినప్పుడు జైలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే విజయమ్మని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ తూర్పాడు పెట్టాడు ఆ రోజున. మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి నేను గుర్తొచ్చి ఏడుస్తున్నాడని అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే నేను అనుకోవటం అయితే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఒక రకంగా ఇప్పుడు ఆ రోజే 3 రాజధానులు అన్నాడు. 3 ప్రాంతాలంటే కనీసం ఉత్తరాంధ్రకి ఏదో జరుగుతుంది అని చెప్పుకోవటానికో ఏవో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి వాళ్ళకి పనికి వచ్చేటువంటి పని అది కూడా లేదంటున్నాడు. ఇప్పుడు 3 ఊళ్ళు అంటున్నాడు. ఉత్తరాంధ్రను వదిలిపెట్టాడు, రాయలసీమను వదిలిపెట్టాడు. ఇదేంద్రా బాబు, ఈ పార్టీలో మేమున్నా అసలు ఇదేమైంది, ఈ పార్టీ పరిస్థితి మునిగిద్దా తేలిద్దా అనేటువంటి దాని మీద తీవ్ర ఆవేదనకు గురయ్యి ఈ విధంగా బరస్ట్ అయ్యాడేమోనని నేను అనుకుంటున్నాను. రెండవది ఏంటి అని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు, ఇక దీంట్లో ఉంటే కుదరదు, మనం వెళ్ళిపోవాలి అంటే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి ఈ క్యాడర్తో తన వ్యక్తిగతమైనటువంటి కనెక్టివిటీ కోసము ఇలాంటి ఎమోషనల్గా ఏదో మాట్లాడేసి తర్వాత ఏదన్నా ఇంకొక దారి చూసుకునే ప్రయత్నాలు ఉన్నారో తెలియదు. రాజధాని అనే చర్చ కంటే రాజకీయం చర్చ ఎక్కువ ఉంటుంది. షర్మిల గారు ఇచ్చిన కౌంటర్లో కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. అసలు ఇది రాజధాని కోసమా, చట్టబద్ధత వచ్చేసింది, గెజెట్ వచ్చేసింది, ఎవరు ఏమనుకున్నా మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మార్చడానికి అవకాశం లేని అంశం అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినా రాజధాని చుట్టూ ఎందుకు చర్చ నడుస్తుంది? షర్మిల గారు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేశారు. ఖచ్చితంగా రాజధాని చుట్టూ రాజకీయం నడిచిద్దండి. ఎందుకంటే అదే పొలిటికల్ పవర్ సెంటర్. అమరావతి రాజధాని అనేటువంటిదే పొలిటికల్ పవర్. దాంతో అనుకూలమా వ్యతిరేకమా దీని మీదే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎవరిదైనా ఆధారపడి ఉంటుంది. అందుకని అందరూ మాట్లాడతారు. ఇప్పుడు షర్మిల మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ, ఆవిడ పిసిసి అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీ అమరావతికి మద్దతు, 3 రాజధానులకు వ్యతిరేకం. ఖచ్చితంగా ఆవిడ అమరావతికి అనుకూలంగానే మాట్లాడతారు. ఆవిడ వేసినటువంటి ప్రశ్నలకి ఒక్క ప్రశ్నకైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా? ఆ రోజున ఎందుకు 3 రాజధానులు అన్నావు, 3 ముక్కలాట ఎందుకు ఆడావు, పోనీ 3 ఇటుకరాళ్ళన్నా పేర్చావా అంటే చేయలేకపోయావు కదా. పోనీ ఇప్పుడు మావిగానే అన్నావు. ఆ 5 ఏళ్లలోనే ఈ ప్రపోజల్ ఏదో మీరు అప్పుడే పెట్టేసి మీరు డెవలప్ చేసి ఉంటే మీరు మంచిగా అనేవాళ్ళు కదా. ఆ రోజు నువ్వు గాడిద పళ్ళు తోమేవా అనేటువంటి విధంగా ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ అడిగినన్ని కూడా వాల్యుబుల్ క్వశ్చన్సే కదా. ఇప్పుడు షర్మిల అడిగితే ఇప్పుడు వీళ్ళకి సమస్య. కారణం ఏంటి అని అంటే షర్మిల వాటాలు అడుగుతుంది, రాజకీయ వాటా అడుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి షర్మిల మాటలకు సమాధానం చెప్పాలి, షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఆవిడ మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వైపు నుంచి ఉంది. ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గన వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్లో షర్మిల అడిగినటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాల మీద సరైనటువంటి సమాధానాలు గిన చెప్పకపోతే అబాస్ పాలయ్యేదానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. నేను ఇందాక చెప్పాను, జోకర్గా మాట్లాడుతున్నారు మావిగన్ అనేటువంటి అంశము ఖచ్చితంగా ఇది కమెడియన్ అనేటువంటి విధంగా రాజకీయాల్లో అచ్చలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఈ మావిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్య సదృశ్యంగా మారిద్ది పొలిటికల్గా. కానీ అంటే ఒకటి, ఇప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, చట్టం చేసినా కానీ ఆప్షన్ ఉంది అనే వాదన తీసుకొస్తారు. ఇప్పుడు మార్చడానికి లేదు కదా. ఎలాగూ పార్లమెంట్ చట్టం చేసింది, రాజధాని ఇదేని క్లారిటీ ఇచ్చేసింది, గెజిట్ వచ్చేసింది, అన్నీ అయిపోయినాక కూడా వైసీపీ వాళ్ళు ఇంకా ఇదే పాట పాడడానికి ఏమైనా రీజన్ ఉంది అంటే రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మావిగాని తెస్తామని, అమరావతిని మారుస్తామని ఏమనుకోవాలి వీళ్ళ స్ట్రాటజీ? దీంట్లో ఒక అంశం టెక్నికల్గా అంశం ఉందండి. రెండవది వాస్తవ పరిస్థితి ఏంటి అనేది అంశం. టెక్నికల్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో చట్ట సవరణ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం మేరకు చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసినట్టే ఇంకొక ప్రభుత్వం కూడా చేయొచ్చు.
అమరావతి కాకపోతే మావిగన్ అనొచ్చు, 3 రాజధానులు కావచ్చు, 33 రాజధానులు అనొచ్చు. ఇప్పుడు ప్లాన్ బి అన్నాడు, రేపు పొద్దున్న ప్లాన్ సి అంటాడు, లేకపోతే ప్లాన్ జెడ్ అంటాడు. జెడ్ వరకు ఉన్నాయిగా, ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి కదా, 26 ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనొచ్చు. అంటే టెక్నికల్గా మార్చొచ్చు అనే దానికి చాలా మంది అనుకుంటున్నారు. టెక్నికల్గా ఓకే, కానీ నేను వీళ్ళకి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించినటువంటి రాజధానిని మార్చడానికి ఆల్రెడీ ప్రయత్నించలేదా? మీరు అందుకని అందరూ అంటున్నారు రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే ఏమైనా చేయొచ్చు అని. ముఖ్యమంత్రి అయ్యావు కదా, 2019లో ముఖ్యమంత్రి అయ్యి 2019 డిసెంబర్లో ప్రకటించి మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులని 3 ప్రాంతాల అభివృద్ధి అని ఇవన్నీ అని మార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాడు? 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు, ఆయన ఏం అడిగితే దానికి తలూపేటువంటి బీజేపీ సహకారం ఆ రోజున. అందుకని బీజేపీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డికి అడగకుండానే ఒక అఫిడవిట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజధానిని మార్చుకోవడానికి మాకు అభ్యంతరం లేదు అని అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఆ రోజునే 3 రాజధానులు చేయలేక బొక్కబోర్లా పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రేపు అవతాడా లేదో తెలియదు, అవుతాడో అని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీలో తీర్మానం జరిగింది, అప్పుడు లేనటువంటి పార్లమెంట్లో చట్ట సవరణ జరిగింది, రాష్ట్రపతి ఆమోదం ఉంది, చట్టబద్ధత వచ్చింది. ఆ రోజున ఇవన్నీ లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రోజున పవరే లేదు, ముఖ్యమంత్రిగా లేడు, 11 సీట్లు ఉండే ప్రతిపక్షమే లేదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. అసలు ఏంది రాజధాని సొదా అనే ఫీలింగ్ వస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఒక పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో ఏదైనా చేయొచ్చు, రాజధాని విషయంలో ఇంత రాద్ధాంతం ఉన్నప్పుడు ప్రతిదీ అమరావతిగా పెట్టేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇంకోవైపు అమరావతి పేరుతో రాష్ట్రం మొత్తాన్ని తగలెట్టేస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం కానీ మార్గాలు కానీ లేవా? మీరన్న మాటకైతే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి విమర్శ చేస్తున్నారు, అమరావతికి మొత్తం తీసుకొచ్చి పెడుతున్నారు ఇవన్నీ అనేటువంటి దాని మీద, అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అనేటువంటిది, క్యాపిటల్ అనేటువంటి అంశము పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 40,000 కోట్లు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం మేరకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, నాబార్డు నుంచి తీసుకొచ్చినటువంటి ఇవే తప్ప ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా తెచ్చినటువంటి అంశం. దీని తర్వాత మీకు అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాజధానిని 3 ప్రధానమైనటువంటి పట్టణాల కేంద్రంగా అభివృద్ధి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఇటు వైజాగ్ వరకు, అటు ఏలూరు వరకు, అదేవిధంగా మీరు వైజాగ్ పట్టణంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, అదేవిధంగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ జిల్లాలు, ఈ 3 ప్రాంతాలు 3 ప్రధానమైనటువంటి పట్టణాల కింద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మీరు కాగ్నిజెంట్ కానీ, గూగుల్ కానివ్వండి, అవన్నీ, అదేవిధంగా మీరు తిరుపతి కేంద్రంగా వస్తున్న రాయలసీమ కేంద్రంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ గమనిస్తే మీకు ఒక్కచోట అభివృద్ధి అనేటువంటిది కేంద్రీకృతంగా లేదు. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి రాజధాని వికేంద్రీకరణ అని లేదు. అది అందుకనే రాజధాని వికేంద్రీకరణ వల్ల డిస్టర్బెన్స్ తప్ప, దానివల్ల ఆర్థిక భారం తప్ప వేరేది లేదు. అందుకని ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. రాజధాని అనేటువంటిది ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా ఉండాలి, ఒక ప్రధానమైనటువంటి పట్టణం అభివృద్ధి చెందాలి. అందుకని మీరు ఇప్పుడు ఈ రోజున తెలంగాణకు హైదరాబాద్ కేంద్రంగా 40-45% ఆదాయము ఇక్కడ నుంచి వస్తుంది. పశ్చిమ బెంగాల్కి కోల్కతా నుంచి 65% ఆదాయం మొత్తం రెవెన్యూలో. అదేవిధంగా మీ చెన్నై నుంచి మొత్తం తమిళనాడుకి, బెంగళూరు నుంచి కర్ణాటక, ఆ విధమైనటువంటి అంటే 50 to 70% వాళ్ళ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆదాయం మొత్తం ప్రధానమైనటువంటి రాజధాని పట్టణం నుంచి వస్తుంది. అలాంటి మెట్రోపాలిటన్ సిటీ అమరావతి ఉండాలి. ఇంకొక వైపున విశాఖపట్నం, ఇటువైపు తిరుపతి కేంద్రంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఇలాంటి ఏమి మావిగన్ అనేటువంటి పాచికలు పారేదానికి అవకాశం లేవు అనేటువంటి. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ అంతా రాజకీయ రగడ మాత్రమే. మావిగన్ పేరుతో ఎన్ని మాటలు చెప్పినా కానీ రాజధాని అమరావతిని మాత్రం ఎవరో కదల్చలేరు. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఒక గ్రోత్ సెంటర్గా, ఆంధ్రప్రదేశ్కే గ్రోత్ ఇంజన్గా నిలబడుతుందని కృష్ణాంజలి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.